గురు మహాదశ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎప్పుడు గురువు ఏ లగ్నాల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే ఎప్పుడు గురువు నెగిటివ్గా పనిచేస్తాడు అని అయితే మనం వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ గురువు మీ లగ్నానికి శుభుడైనప్పటికీ పాప అయినప్పటికీ ఆయన కొన్ని స్థానాల్లో ఉంటూ ఆయన ఒక ప్రత్యేక దృష్టితో ఆయన ఒక సొంత స్థానాలు కనుక చూస్తున్నట్లయితే అప్పుడు గురుగ్రహం మనకు డిఫాల్ట్గా నెగిటివ్గా పనిచేసినప్పటికీ ఆయన వీక్షించే స్థానాలకు సంబంధించినంత వరకు మనకి పాజిటివ్గా ఫలితాలు అయితే వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్గా మిథున లగ్నాన్ని తీసుకుందాము. ఇక్కడ సప్తమ దశమాధిపతి అవుతున్నాడు, అలాగే కేంద్రాధిపత్య దోషం కూడా ఉంది కాబట్టి ఈ లగ్నానికి గురువు పాపగ్రహం అవుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆయన 6వ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ సప్తమాధిపతి ఏమయ్యాడంటే 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇది మ్యారేజ్కి అంత మంచి విషయం కాదు. కాకపోతే అక్కడ 6వ స్థానంలో ఆయన పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. సో దశమ స్థానానికి ఆధిపత్యం అనేది ఎవరికి వచ్చింది? ఆయనకే వచ్చింది కదా. ఆయన సొంత స్థానాన్ని ఆయన వీక్షించుకోవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ విషయంలో కలిసి రాకపోయినప్పటికీ కెరీర్ విషయంలో వీళ్ళు కొద్దిగా మంచి పొజిషన్లో ఉండేదానికి అవకాశాలనే ఉంటాయి, ఒకవేళ దశమంలో ఇంకా నెగిటివ్ గ్రహాల ప్రభావం లేకుండా కనుక ఉన్నట్లయితే. దీన్ని బట్టి ఓన్లీ గురుగ్రహం మాత్రమే కాదు, ఏ గ్రహం అయినా ఆయన ఒక దృష్టి అనేది ఆయన ఒక సొంత స్థానాల మీద కనుక ఉన్నట్లయితే ఆ స్థానాలకి బలం అనేది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.